దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో 300 సీట్లలో కాంగ్రెస్ గెలవబోతోంది అన్నారు. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలిస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అని తిరకాస్ మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, దానం నాగేందర్ కాంగ్రెస్ లోనే ఉన్నాను అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలలో దాదాపు 9 మంది తాను టీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ దానం నాగేందర్ మాత్రం తాను ఎలాంటి దోలయమైన పరిస్థితి లేకుండా తాను కాంగ్రెస్ లో ఉన్నాననే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు. రానున్నటువంటి ఎన్నికల్లో అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు. జీహెచ్ఎంసీలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని గెలిపించుకుంటాననే విషయాన్ని కూడా చెప్పాడు. మిగతా వాళ్ళు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, అభివృద్ధి కోసమే సీఎం ను కలిశానని, తమ మెడలో వేసింది కాంగ్రెస్ కండువా కాదు దేవుని కండువా అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ దానం నాగేందర్ మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాననే విషయాన్ని క్లియర్ గా చెప్పాడు. అయితే స్పీకర్ ఆయనకు సంబంధించినటువంటి విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు దానం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. దానం నాగేందర్ లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చిన తర్వాత ఆయన పైన విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే టెక్నికల్ గా ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయనది డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాత్రం దానం విషయంలో ఎలాంటి డిస్క్వాలిఫై రాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే బెంగాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. అక్కడ ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచి టీఎంసీలోకి వెళ్ళాడు, తృణమూల్ కాంగ్రెస్ లోకి వెళ్ళాడు. అక్కడ కూడా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోర్టుకు వెళ్ళగా ఇటీవల దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఆయనను డిస్క్వాలిఫై చేయమని కలకత్తా హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అయితే తెలంగాణలో కూడా అట్లాంటి సిచ్యువేషన్ అయినా ఇప్పుడే అది ప్రాథమిక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ జరిగిన తర్వాత దాదాపు దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రావడానికి ఒక 3-4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఆలోపు జనరల్ ఎలక్షన్స్ కూడా అవుతాయి. ఒకవేళ హైకోర్టు అట్లాంటి డిసిషన్ తీసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఒకవేళ సుప్రీంకోర్టు ఆ డైరెక్షన్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ పైన మళ్ళీ సవాలు చేస్తామనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చిన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో లేట్ అయితే వీళ్ళు ఒకవేళ హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్తే అక్కడ ఆర్గ్యుమెంట్ జరగడానికి సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. అక్కడ బెంగాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో జరిగితే తెలంగాణలో కూడా ఒక 3-4 సంవత్సరాల తర్వాత అట్లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు. లేదు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా తానే గెలుస్తానని దానం నాగేందర్ కాన్ఫిడెంట్ అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలిస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అని తిరకాస్ మాటలు ఎందుకు? ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్